హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ యూ ఆల్. నౌన్ రూల్స్ అన్ని ఫినిష్ చేసేసాం అండ్ నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్. సో నౌన్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఎర్రర్ ప్రాక్టీస్కి అయితే ఫస్ట్ చాప్టర్ వైజ్ చేయాలి. సో ఎర్రర్స్ కరెక్షన్ రావాలంటే ఫస్ట్ చాప్టర్ వైజే చేయాలి. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, రూల్స్ అన్నీ బైహార్ట్ చేయాలి. సో ఖచ్చితంగా రూల్స్ అన్నీ కూడా బైహార్ట్ చేయాలి, రూల్స్ అన్నీ గుర్తుండాలి అంత బాగా. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్గా. సో ఇప్పుడు మనం నౌన్ ఫినిష్ చేసేసాం కదా, నౌన్ కాన్సెప్ట్స్ అన్ని ఫినిష్ చేసాం, రూల్స్ అన్ని నేర్చుకున్నాం నౌన్లో అన్ని కూడా. సో మనం నెక్స్ట్ నౌన్ ఎర్రర్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ ప్రనౌన్ చేస్తే ప్రనౌన్, అలా ఫస్ట్ ఒక్కొక్క చాప్టర్ వైజ్ నేర్చుకోవాలి. సో చాప్టర్ వైజ్ చేయడం వల్ల ఏమొస్తుంది, ఫస్ట్ ఆ చాప్టర్లో ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలో వస్తాయి. ఫస్ట్ అవి మైండ్కి అలవాటు పడతాయి. సో నౌన్లో ఎర్రర్ మీ కంటికి కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వాటిలో ప్రాక్టీస్ బాగా వస్తుంది. సో అలా ఇంకొక టాపిక్ వెళ్తాం. సో అలా మొత్తం సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ అన్నిటి కోసం ఒక్కొక్కటిగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ నౌన్ అనుకోండి, ఇక్కడ ఈ ఎర్రర్ ఈ సెగ్మెంట్ని మనం చెక్ చేయగలం. సో అలా నెక్స్ట్ టాపిక్ నేర్చినప్పుడు సో ఈ సెగ్మెంట్ని మనం చెక్ చేయగలం. సో అప్పుడు ఈ రెండు సెగ్మెంట్స్కి మనకి కమాండ్ వస్తుంది. అలా ఒక్కొక్క చాప్టర్ని ఫినిష్ చేస్తుంటే మనకి మొత్తం సెంటెన్స్ని చెక్ చేయగల కెపాసిటీ వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ తీసి ఇచ్చేస్తారంటే రాదు. ఓకే, సో డైరెక్ట్గా అలా చేయకూడదు. ఫస్ట్ ఒక్కొక్క చాప్టర్లో కాన్ఫిడెన్స్ రావాలి. సో కంప్లీట్ రూల్స్ అన్ని రావాలి, ప్రాక్టీస్ చేయాలి. సో చాప్టర్ వైజ్ చేస్తూ వస్తేనే మొత్తం సెంటెన్స్ మొత్తం చేయడం అనేది ఫైనల్గా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, చాప్టర్ వైజ్ ఫినిష్ చేయాలి. సో చాప్టర్ వైజ్ ఎర్రర్స్ చేసేసాక అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేసి మిక్స్డ్ చేయాలి. సో మిక్స్డ్ క్వశ్చన్స్ ఎప్పుడు చేయాలి, మొత్తం కాన్సెప్ట్స్ అన్ని వచ్చి ప్రాక్టీస్ అంతా చాప్టర్ వైజ్ చేసిన తర్వాత మిక్స్డ్ క్వశ్చన్స్ చేయాలి. అప్పుడే మీకు మిక్స్డ్ క్వశ్చన్స్ వస్తాయి. లేదంటే ఎర్రర్స్ మీకు ఎప్పటికీ రావు. సో ఎర్రర్ కరెక్షన్ ఎప్పటికీ రాదు, ఇంప్రూవ్మెంట్స్ అనేది ఎప్పటికీ రాదు. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయలేరు. ఓకే, అండ్ భయం కూడా వచ్చేస్తుంది ఇంగ్లీష్ అంటే. సో ఎందుకంటే మిక్స్డ్ క్వశ్చన్ చేసినప్పుడు ఆ రూల్ ఎక్కడైనా వచ్చి ఉంటుంది, మీకు ఆ రూల్ తెలియదు కాబట్టి అది కనిపెట్టలేరు. సో ఫస్ట్ చాప్టర్ వైజే ఫినిష్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు నోట్స్ తీసుకుంటే, సో నీతు మ్యామ్ నోట్స్ కానీ లేటెంట్ నోట్స్ కానీ పర్చేజ్ చేస్తుంటే సో అందులో ఇవి ఉండవు. సో ఇలా చాప్టర్ వైజ్ ఇలా ఉండదు. ఇది ఓల్డ్ వాల్యూమ్ 1లోనే ఉంటుంది 3 చాప్టర్స్. సో వీటిని మీరు జిరాక్స్ తీసేసుకోవచ్చు. అండ్ వీటి ప్రాక్టీస్ కోసం నేను యాప్లో డైరెక్ట్ క్వశ్చన్స్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్గా ఉంచుతాను. ఓకే, మీకు ప్రాక్టీస్ చేసిన కోసం క్వశ్చన్స్ ఫార్మాట్లో ఉంచుతాను, అవి ప్రాక్టీస్ చేసుకోండి డైరెక్ట్గా వీటినే. ఓకే, అండ్ మీరు ఒక నోట్స్ కనుక తీసుకుంటే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెట్స్ మాత్రం జిరాక్స్ తీసేసుకోండి. ఓకే, అండ్ మీ ప్రాక్టీస్ కోసం నేను యాప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను వీటిని. ఓకే, డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఇప్పుడు చెక్ చేస్తున్నది నౌన్. సో నౌన్ కాబట్టి ఇప్పటి వరకు మనం నౌన్లో ఏ రూల్స్ అయితే నేర్చుకున్నామో ఆ రూల్స్ మీద మాత్రమే ఈ చాప్టర్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎర్రర్ వెతకాల్సింది నౌన్ కోసం మాత్రమే ఎర్రర్స్ వెతుకుతుండాలి. ఓకే, సో రిమైనింగ్ పార్ట్స్లో ఇక్కడ ఎర్రర్ ఉండదు. ఓకే, అండ్ కాన్సెప్ట్ మొత్తం మీకు ఆల్రెడీ బైహార్ట్ అయి ఉండాలి, లేదంటే మీరు ఇదేం చేయలేరు. ఓకే, సో అలా నేర్చకపోయింటే ఫస్ట్ అవి నేర్చుకునే రండి. ఓకే, సో చూడండి ఫస్ట్ క్వశ్చన్, మై సిస్టర్ హ్యాస్ రెడ్ పేజెస్ ఆఫ్టర్ పేజెస్ ఆఫ్ ద బైబిల్. సో మీరు ఒక రూల్ నేర్చుకున్నారు, నౌన్ ప్లస్ నౌన్ ప్రిపోజిషన్. సో ఈ స్ట్రక్చర్ ఆల్రెడీ నేర్చుకున్నాం నౌన్లో. నౌన్ ప్రిపోజిషన్ కనిపిస్తే అవి ఆ నౌన్స్ సింగులర్లో ఉండాలి. ఇక్కడ ఏమని ఉంది, పేజెస్ అని ఉంది. సో ఇది ఎర్రర్. సో ఎర్రర్ ఇలానే కరెక్షన్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ లేదు, ఇక్కడ మై సిస్టర్, వాళ్ళ సిస్టర్ హ్యాజ్ రెడ్ చదివింది, పేజెస్ ఆఫ్టర్ పేజెస్. ఈ రూల్ మీకు ఆల్రెడీ తెలుసు. నౌన్ మధ్యలో ప్రిపోజిషన్ వచ్చింది, ఇలా స్ట్రక్చర్ కనిపిస్తే అవి సింగులర్లో ఉండాలి. సో ఆ రూల్ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. సో మీరు అది నేర్చుంటేనే అది మీ కంటికి కనిపిస్తుంది ఎర్రర్, లేదంటే మీ కంటికి కనిపించదు అది. ఓకే, సో ఇక్కడ ఏంటి యూజ్ చేయాలి, పేజ్ ఆఫ్టర్ పేజ్, అంటే పేజెస్ అని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐ వెంట్ టు ద టెంపుల్కి వెళ్ళాడు విత్ మై పేరెంట్స్, ఆంట్స్ అండ్ కజిన్ సిస్టర్స్. సో కజిన్, సో రూల్స్ నేర్చుకున్నాం చూడండి, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్స్ అని యూజ్ చేయకూడదని నేర్చుకున్నాం. సో ఇక్కడ సిస్టర్స్ రాదు. సో సిస్టర్స్ ఉంది కాబట్టి ఇక్కడ కజిన్ దగ్గర కజిన్స్ అని వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఉన్నారు. సో ఆంట్స్, కజిన్ సిస్టర్స్ అంటున్నాం ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ కదా. సో ప్లూరల్లో ఉన్న అంటే ఎక్కువ మంది ఉన్నారు. సిస్టర్ అని అంటే ఇక్కడ కజిన్ అయ్యాను, అక్కడతో ఆగిపోయాను, కానీ ఇక్కడ సిస్టర్స్ అన్నాడు కాబట్టి కజిన్స్ అవుద్ది ఆన్సర్. ఓకే, ఇక్కడ సిస్టర్స్ అనేది రాంగ్. ఓకే, ఈ రూల్ కూడా మనం నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్, హీ టేక్స్ పెయిన్ ఓవర్ హిజ్ వర్క్. సో ఇక్కడ చూడండి, టేక్స్ పెయిన్ అని ఉంది. సో టేక్స్ పెయిన్ రాదు, టేక్ పెయిన్స్ అని వస్తుంది. టేక్ పెయిన్స్, దీని మీనింగ్ ఏంటంటే టు వర్క్ హార్డ్ అని అర్థం. టు వర్క్ హార్డ్. సో టేక్ పెయిన్స్, టేక్
పెయిన్స్ అని రావాలి. సో టేక్స్ పెయిన్ కాదు, టేక్ పెయిన్స్ అంటే టు వర్క్ హార్డ్. సో అది వర్క్ కోసం హార్డ్ వర్క్ చేశాడు. ఓకే, సో టేక్ పెయిన్స్, సో దాని మీనింగ్ ఇది. దాని మీనింగ్ ఏంటి? టేక్ పెయిన్స్ అంటే టు వర్క్ హార్డ్ అని అర్థం. సో అందువల్ల ఇక్కడ అది టేక్స్ పెయిన్ అని యూజ్ చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్, ద మేనేజర్ పుట్ ఫార్వర్డ్ a number of criterions for the post. సో క్రైటీరియన్స్ అనే వర్డ్ వినుంటారు సో నౌన్స్ లో. సో వొకాబులరీ, అందుకోసమే ఆ వొకాబులరీ మొత్తం బై హార్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏంటి? క్రైటీరియన్స్. సో క్రైటీరియన్స్ అనేది లేదు. సో క్రైటీరియాకి ఫ్లోరల్ ఫామ్ క్రైటీరియన్ మాత్రమే. సో క్రైటీరియన్స్ అనేది రాదు. సో క్రైటీరియన్ దాని యొక్క ఫ్లోరల్ ఫామ్ క్రైటీరియన్. ఓకే, ఎ నెంబర్ ఆఫ్ క్రైటీరియన్ ఫర్ ద పోస్ట్. ఆ పోస్ట్ కోసం మేనేజర్ చాలా రకాల క్రైటీరియన్ పెట్టారు. అంటే ఇక్కడ ఫ్లోరల్ ఫామ్ లో క్రైటీరియన్ అని అనాలి. సో క్రైటీరియన్స్ రాదు. సో అవి ఎస్ ని తీసుకోవన్నమాట. ఓకే, సో క్రైటీరియన్. సో సింగులర్స్ అండ్ ప్లూరల్స్ రూల్స్ లో చెప్పుకున్నాం ఇది. ఓకే, అండ్ నెక్స్ట్, ఐ లైక్ ద పోయట్రీస్ ఆఫ్ బైరన్ అండ్ షెల్లీ. చూడండి, పోయట్రీస్. సో పోయట్రీస్ కాదు, పోయట్రీ. సో పోయట్రీ అని మాత్రమే యూజ్ చేయాలి. సో పోయట్రీ అనేది అన్కౌంటబుల్. సో అందుకే ఇక్కడ ఏంటి? ఐఈఎస్ అంటే ఇక్కడ ప్లూరల్ ఫామ్ లో యూజ్ చేస్తాం. పోయట్రీ అనేది అన్కౌంటబుల్, ఇది సింగులర్ లోనే ఉంటుంది, దీనికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఓకే, పోయట్రీ అనే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ద బ్యూటిఫుల్ సరౌండింగ్ ఆఫ్ ద ప్లేస్ ఎన్చాంటెడ్ మీ. సో చూడండి, ఇక్కడ సరౌండింగ్స్ రూల్ కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడ సరౌండింగ్ అంటే ఇప్పుడు సరౌండ్ అనేది వర్బ్. సో వర్బ్ కి ఇంగ్ ఫామ్ చేస్తే అది సరౌండింగ్ అవుద్ది. సో సరౌండింగ్ చుట్టుముట్టడం, సరౌండ్ చేయడం, ఆ సరౌండింగ్ ఇది వెర్బ్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఏంటి? ద బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఇక్కడ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక ప్లేస్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఓకే, చుట్టూ ఉన్న ప్రాంతం కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడ సరౌండ్ ఏంటి? వెర్బ్, అంటే అది ఒక యాక్షన్ వర్డ్. అది ఇక్కడ ఏంటి? చుట్టూ ఉన్న ప్లేస్ కోసం మనం మాట్లాడదాం. ఇక్కడ సరౌండింగ్స్ అనే యూజ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఈ మీనింగ్స్ అనేవి మనం చెప్పుకున్నాం. సో సరౌండింగ్ రాదు, సరౌండింగ్స్ అనే వస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, అండ్ నెక్స్ట్, నో పోర్టర్ బీయింగ్ అవైలబుల్, he carried all his luggages himself. సో నో పోర్టర్ అవైలబుల్, సో he carried all his luggages. ఇక్కడ చూడండి ఎర్రర్ ఉంది. సో లగేజెస్, సో లగేజ్ అనే యూజ్ చేయాలి. సో లగేజ్, సో ఈ లిస్ట్ మొత్తం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో లగేజ్ అని యూజ్ చేయాలి. సో దీనికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఓకే, సో లగేజెస్ రాదు, లగేజ్ మాత్రమే. ఓకే, ద టేబుల్స్ లెగ్స్ హ్యావ్ బీన్ ఎలాబొరేట్లీ కార్వ్డ్. టేబుల్స్ లెగ్స్, సో ఇక్కడ ఉంది చూడండి. సో టేబుల్స్ లెగ్స్, సో నాన్ లివింగ్. టేబుల్ అనేది నాన్ లివింగ్ కి అపోస్ట్రోఫీ ఎస్ యూజ్ చేయండి. సో ఎలా యూజ్ చేయాలి? లెగ్స్ ఆఫ్ టేబుల్. సో లెగ్స్ ఆఫ్ టేబుల్ అని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ద సీనరీస్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ వెరీ చార్మింగ్. సీనరీస్ అని యూజ్ చేసాం చూడండి. సీనరీ అని మాత్రమే యూజ్ చేయాలి, సీనరీస్ యూజ్ చేయకూడదు, సీనరీ అనే యూజ్ చేయాలి. ఓకే, ద డ్రైవర్ షోడ్ గ్రేట్ టాలెంట్ ఇన్ కీపింగ్ ద డ్యామేజ్డ్ కార్ అండర్ కంట్రోల్. సో డ్రైవర్ చూపించాడు, సో గ్రేట్ టాలెంట్ చూపించాడు అంట. ఓకే, కీపింగ్ ద డ్యామేజ్డ్ కార్ అండర్ కంట్రోల్. సో కంట్రోల్లోకి తేవడానికి, సో ఇక్కడ టాలెంట్ యూజ్ చేశాడు. ఇక్కడ చూడండి, టాలెంట్ అంటే మనం న్యాచురల్ గా వచ్చేదని చెప్పుకున్నాం. సో ఈ డ్రైవింగ్ ఎలా వస్తుంది? డ్రైవింగ్ అనేది ఒక స్కిల్, ఇది నేర్చుకుంటేనే వస్తుంది. సో న్యాచురల్ గా రాదు, రైట్? ఇక్కడ టాలెంట్ రాదు, ఇక్కడ స్కిల్ వస్తుంది. ఓకే, స్కిల్. సో టాలెంట్ అనేది రాంగ్ ఇక్కడ. When I entered the bedroom, I saw a snake crawling on the ground. సో గ్రౌండ్ చూడండి, ఇక్కడ ఏమన్నా బెడ్రూమ్. సో ఎంటర్డ్ ద బెడ్రూమ్, సో రూమ్ లోకి వచ్చేసాం. అంటే ఇది ఒక రూమ్. సో రూమ్ లో అక్కడ స్నేక్ ఉంది. సో దాన్ని ఏమంటాం? రూమ్ లో ఉన్నదాన్ని ఫ్లోర్ అంటాం, గ్రౌండ్ అనం. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్రౌండ్ కి ఫ్లోర్ కి డిఫరెన్స్ చెప్పుకున్నాం. సో గ్రౌండ్ అయితే ఎర్త్ కోసం అయితే గ్రౌండ్ అనాలి, ఫ్లోర్ అయితే అదొక రూమ్ లో అది ఫ్లోర్ అంటాం. సో ఇక్కడ గ్రౌండ్ రాదు, ఫ్లోర్ వస్తుంది. ఆన్ ద ఫ్లోర్, స్నేక్ ఫ్లోర్ పైన ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఆర్మ్స్ ఆర్ గివెన్ టు ద పూర్స్. సో పూర్స్ రాదు, పూర్ అంటే పూర్ పీపుల్. ఓకే, పూర్ అని మాత్రమే యూజ్ చేయాలి, పూర్స్ కాదు. ఓకే, లేజర్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ టూల్స్ ఫర్ ద డెలికేట్ ఐస్ సర్జరీ. చూడండి, ఐస్ సర్జరీ, డెలికేట్ ఐస్ సర్జరీ. సర్జరీ నౌన్, ఐస్ ఇప్పుడు ఏమవుద్ది? నౌన్ కదా, ముందేంటి? అజెక్టివ్ అవుద్ది. అజెక్టివ్ ప్లూరల్ ఫామ్ లో ఉండదు. డెలికేట్ ఐ సర్జరీ. ఓకే, ఇక్కడ ఐస్ రాదు, ఐ మాత్రం వస్తుంది. అండ్ నెక్స్ట్,
If you have a way with words, a good sense of design, and administration ability, you may enjoy working in high pressure world of advertising. Okay, if you have a way with words and a good sense of design, okay, వాళ్ళకి మాట్లాడడం, వర్డ్స్, సెన్స్ ఆఫ్ డిజైన్ అండ్ ఎబిలిటీ ఉండాలి. ఎలాంటి ఎబిలిటీ ఉండాలి? సెన్స్ ఆఫ్ డిజైన్, అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీ, ఇవన్నీ చెప్తున్నాం. సో ఎబిలిటీ ఏంటి ఇక్కడ? నౌన్. సో ఎబిలిటీ నౌన్, ఎందుకంటే ఎలాంటి ఎబిలిటీ కావాలో చెప్తున్నాం. సెన్స్ ఆఫ్ డిజైన్, అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేస్తాం. ఇలాంటి ఎబిలిటీస్ అన్నీ ఉంటే హై ప్రెజర్ అడ్వర్టైజింగ్ వరల్డ్ లో నువ్వు సర్వైవ్ అవ్వగలవు. సో యూ మే ఎంజాయ్ వర్క్ ని ఎంజాయ్ చేయగలవు. సో అంటే కొన్ని స్కిల్స్ కావాలి. సో ఆ ఎబిలిటీ ఏంటి? సో ఎబిలిటీ ఏంటి ఇక్కడ? నౌన్. అవి ఎలాంటి ఎబిలిటీస్ చెప్పేవేంటి? అజెక్టివ్స్ కదా చెప్తాయి. సో వాటిని క్వాలిఫై చేస్తాయి. అవేంటివి? అడ్మినిస్ట్రేటివ్, డిజైనింగ్ సెన్స్, ఇలాంటివన్నీ కావాలి. సో అడ్మినిస్ట్రేషన్ ఉంది ఇక్కడ. సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంటి? ఒక నౌన్. సో ఇక్కడ ఒక నౌన్, ఇక్కడ ఒక నౌన్ ఉంది. సో ఇలా రాదు. ఓకే, సో ఇక్కడ అజెక్టివ్ రావాలి. దీని యొక్క అజెక్టివ్ ఫామ్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కావాలి. ఓకే, దాని అంటే అడ్మినిస్ట్రేషన్ చేసే ఎబిలిటీ కావాలి. సో అందువల్ల అది అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ అవుద్ది. సో అడ్మినిస్ట్రేషన్ యొక్క అజెక్టివ్ ఫామ్ అడ్మినిస్ట్రేటివ్ అనమాట. ఓకే, సో అందువల్ల ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కావాలి. సో అడ్మినిస్ట్రేషన్ కాదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీ అవ్వదు అనమాట. సో ఎబిలిటీ అనేది నౌన్. అది ఎలాంటి ఎబిలిటీ? అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కావాలి దానికి. సో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ నౌనే. ఓకే, సో అందువల్ల నౌన్ మళ్ళీ యూజ్ చేయం, ఇక్కడ అజెక్టివ్ ఫామ్ లో యూజ్ చేయాలి అది. సో అడ్మినిస్ట్రేటివ్. ఓకే, అండ్ నెక్స్ట్, last week's sharp hike in the wholesale price of beef is a strong indication for higher meat cost to come. So last week's sharp hike in the wholesale price of beef. Beef యొక్క wholesale price పెరిగింది. is a strong indication. అదొక strong indication for higher meat costs to come. సో నెక్స్ట్ కూడా ప్రైసెస్ పెరుగుతాయి. దానికి ఒక ఇండికేషన్ ఇది, మీట్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇక్కడ చూడండి, కాస్ట్స్ అన్నాం. సో కాస్ట్స్ అనేది యూజ్ చేయకూడదు కదా, కాస్ట్ అనే యూజ్ చేయాలి. సో కాస్ట్ అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇక్కడ కాస్ట్ ఫ్లోరల్ ఫామ్ ఉండదు. ఓకే, సో జస్ట్ కాస్ట్ అని మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్, వెన్ ఎవర్ హీ గోస్ టు ముంబై హీ స్టేస్ ఇన్ 5 stars హోటల్స్ నౌన్. 5 stars అడ్జెక్టివ్ కావాలి ఇక్కడ. అడ్జెక్టివ్ సింగులర్ లో ఉండాలి, స్టార్స్ అని యూజ్ చేస్తాం. సో ఇది రాంగ్. సో 5 star మాత్రమే యూజ్ చేయాలి. సో ఎస్ యూజ్ చేయకూడదు. The company has ordered some new equipments. సో ఎక్విప్మెంట్స్ అని యూజ్ చేయకూడదు కదా. సో న్యూ ఎక్విప్మెంట్. సో ఎస్ రాదు ఇక్కడ, జస్ట్ న్యూ ఎక్విప్మెంట్. స్ట్రాంగ్ బ్రీజ్. సో బ్రీజ్ స్ట్రాంగ్ ఉండదు. సో బ్రీజ్ ఎప్పుడు లైటే. సో ఎర్రర్ ఇక్కడే ఉంది. సో స్ట్రాంగ్ రాదు. సో ఎ బ్రీజ్ బ్లో హిస్ క్యాప్ ఆఫ్. సో నెక్స్ట్, వన్ ఆఫ్ హర్ ఫేమస్ belief among the Hindus is that karma affects their life and also the life after death. సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్. సో వన్ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్ అనేది ఫ్లోరల్ ఫామ్ లో ఉండాలి. ఓకే, ఇందులో వీటికి ఇంకా రూల్స్ ఉన్నాయి. సో ఇవి నెక్స్ట్ నేర్చుకుంటాం. సో వాటి యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏ ఫామ్ లో ఉండాలి, ఫ్లోరల్ ఉండాలి, సింగులర్ ఉండాలి అని నేర్చుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ కొంచెం చెప్పుకున్నాం మనం. అండ్ వన్ ఆఫ్ ఇక్కడ ఉంది. సో వన్ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్ ఫ్లోరల్ ఫామ్ లో ఉండాలి. సో వన్ ఆఫ్ హర్ ఫేమస్ బిలీఫ్. ఇక్కడ చూడండి, బిలీఫ్ అంటే నమ్మకం. సో ఇది నౌన్. సో బిలీఫ్ కాదు, బిలీఫ్స్ ఫ్లోరల్ ఫామ్ లో ఉండాలి. సో బిలీఫ్స్ అని యూజ్ చేయాలి. ఓకే, బిలీఫ్ కాదు, బిలీఫ్స్. ఎస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, హీ వాజ్ అడ్వైజ్డ్ టు టేక్ 2 spoonful ఆఫ్ మెడిసిన్ టైమ్స్ ఏ డే. సో ఇక్కడ చూడండి, స్పూన్ఫుల్. ఈ వర్డ్స్ నేర్చుకున్నాం. స్పూన్ఫుల్, హ్యాండ్ఫుల్, ఇలాంటి వర్డ్స్ అన్ని నేర్చుకున్నాం. సో స్పూన్ ఇక్కడ 2 ప్లూరల్. సో స్పూన్ ఫుల్ కాదు, స్పూన్ ఫుల్స్ వస్తుంది. సో ప్లూరల్. స్పూన్ఫుల్, స్పూన్ఫుల్స్ కదా ప్లూరల్ వర్డ్. ఓకే, హ్యాండ్ఫుల్స్ ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. సో 2 spoonfuls. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ బిగ్ బ్లండర్. బ్లండర్ అంటే ఆల్రెడీ పెద్దది. సో బిగ్ రాదు. సో బట్ వీ హ్యాడ్ టు ఇగ్నోర్ ఇట్. సో బిగ్ బ్లండర్. సో బిగ్ రాదు, బ్లండర్ అది. బ్లండర్ అంటేనే పెద్ద మిస్టేక్. సో మళ్ళీ బిగ్ రాదు. So the police have received 2 important informations that can help them solve the triple murder case. So or no error. So చూద్దాం.
సో ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ది ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్ వాటికి ఎస్ రాదు, ఇన్ఫర్మేషన్స్ అని యూజ్ చేయకూడదు. సో అన్కౌంటబుల్. ఓకే, వీటిని ఏం యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ ప్లూరల్ ఫామ్ లో చెప్పాలి. ఇక్కడ టూ ఇంపార్టెంట్, టూ అని మెన్షన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, పీసెస్ ఆఫ్ అని ఇలాంటి వర్డ్స్ యాడ్ చేయాలి కదా, రైట్. టూ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లాగానే యూజ్ చేయాలి, దానికి ఎస్ యాడ్ చేయకూడదు. కానీ మనం సింగులర్ ప్లూరల్లోకి చేంజెస్ చేయాలి అనుకుంటే పీసెస్ ఆఫ్ ఇలాంటి వర్డ్స్ యాడ్ చేస్తాం. సో అది కూడా లిస్ట్ చెప్పుకున్నాం కదా, సో అలా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ టూ ఉన్నాం, సో టూ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కొన్ని పీసెస్గా ప్లూరల్లో చెప్పాలి మనం, అందువల్ల పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్, ద షీవ్స్ ఆఫ్ ద వీట్ ప్లాంట్స్ వర్ టూ హెవీ ఫర్ ద వీక్ ఫార్మర్ టు క్యారీ దెమ్ ఆన్ హిజ్ హెడ్. సో ఇక్కడ చూడండి, షీఫ్స్ అని యూజ్ చేస్తాం. సో ఇవి ఆల్రెడీ మనం లిస్ట్ లో బైహార్ట్ అయి ఉంటాయి. సో షీఫ్స్ అనే వర్డ్ లేదు, సో ఇది ప్లూరల్ ఫామ్ కాదు, ఇక్కడ ప్లూరల్ ఉంది. షీఫ్స్ ఆఫ్ వీట్ ప్లాంట్స్ యొక్క షీఫ్స్ అనేవి హెవీ వెయిట్ ఉన్నాయి, ఫార్మర్ మోయలేకపోతున్నాడు. ఓకే, వీక్ ఫార్మర్ దాన్ని క్యారీ చేయలేకపోతున్నాడు. ఓకే, ఇక్కడ షీఫ్స్ యొక్క ప్లూరల్ ఫామ్ చూడండి. సో షీఫ్ ఇది సింగులర్ ఫామ్, షీఫ్ కి SHEVES, షీఫ్స్ అనే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎస్ రాదు, ఎస్ కాకుండా విఈఎస్ యాడ్ చేస్తాం దీనికి. సో అది దాని యొక్క ప్లూరల్ ఫామ్. సో ప్లూరల్ ఫామ్స్ ఆల్రెడీ బై హార్ట్ చేసి ఉంటారు కదా, సో తెలిసి ఉంటుంది. సో షీఫ్స్ అని యూజ్ చేయాలి. సో షీఫ్స్ అని ఇలా ఎస్ తో యూజ్ చేయకూడదు, సో అది ఎర్రర్. ఓకే, పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇస్ డివైడెడ్ ఇంటూ టూ క్లాసెస్. ఓకే, హ్యావ్స్ అండ్ హ్యావ్స్ నాట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఉంది. హ్యావ్స్ ఓకే, కానీ హ్యావ్స్ నాట్ అని యూజ్ చేయకూడదు. ఓకే, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనాలి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సో ఎక్కడ ఈ వర్డ్ ఎలా కనిపించినా సరే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనే యూజ్ చేయాలి. ఓకే, అంటే రిచ్ అనమాట, హ్యావ్స్ అంటే రిచ్, సో దే హ్యావ్ మనీ. హ్యావ్ నాట్స్ అంటే పూర్ పీపుల్. ఓకే, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, రిచ్ అండ్ పూర్ అనమాట. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, హ్యావ్స్ నాట్ అని రాదు. ఓకే, ఎక్కడైనా సరే ఇలా వర్డ్ ఈ సెంటెన్స్ ఇలా కనిపిస్తే హ్యావ్స్ అండ్ ఇక్కడ మిస్టేక్ ఉందంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, ఆల్ హిస్ సిస్టర్ ఇన్ లాస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్ అండ్ షీ డజంట్ మిస్ హర్ రియల్ సిస్టర్స్ అట్ ఆల్. సో ఇక్కడ చూడండి, సిస్టర్ ఇన్ లాస్ అని యూజ్ చేసాం. సో ఈ వర్డ్ చూడండి, ఇన్ లాస్, ఈ ఎస్ ఇక్కడ యూజ్ చేయకూడదు, సిస్టర్స్ దగ్గర యూజ్ చేయాలి ఎస్. ఓకే, సిస్టర్స్ ఇన్ లా, ఆల్ హిస్ సిస్టర్స్ ఇన్ లా ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్. ఓకే, నెక్స్ట్, envy strikes a woman when she sees her husband talking to another woman. సో ఇక్కడ చూడండి వర్డ్ ఎన్వీ. సో ఎన్వీ అండ్ జెలసీ అనే వర్డ్స్ నేర్చుకున్నాం మనం, రెండు మిక్స్ చేస్తూ. సో ఎన్వీ అండ్ జెలసీ. ఎన్వీ అంటే ఏంటి, సో ఎన్వీ అంటే ఇంకొకరి దగ్గర ఉన్నది తన దగ్గర లేదు, లేకపోవడం వల్ల వచ్చే ఫీలింగ్ ఎన్వీ, తనకు కూడా కావాలి. జెలసీ ఏంటి, ఉన్నది పోతుందేమో అనేది అప్పుడు వచ్చే ఫీలింగ్ జెలసీ. సో ఇక్కడ ఏంటి, envy strikes a woman when she sees her husband talking to another woman. సో హస్బెండ్ ఇంకొక ఉమెన్ తో మాట్లాడుతున్నారు, సో అప్పుడు వచ్చే ఫీలింగ్ ఏంటి, జెలసీ ఫీలింగ్. సో ఉన్నది కోల్పోతారనే వచ్చే ఫీలింగ్ కదా, సో అందువల్ల ఎన్వీ కాదు, ఇక్కడ జెలసీ. ఓకే, జెలసీ వస్తుంది. ఓకే, సో జెలసీ స్ట్రైక్స్ ఏ ఉమెన్. నెక్స్ట్, 2 summons have been issued by the court but he has not yet appeared before the court. సో ఇక్కడ చూడండి, 2 summons అన్నాం. సమన్స్ అనేది ఏంటి, సింగులర్. సో ఆల్రెడీ లిస్ట్ చెప్పుకున్నాం, ఇది సింగులర్. కానీ ఇక్కడ ఏంటి, 2 summons హ్యావ్ బీన్ అన్ని కూడా ప్లూరల్లో ఉన్నాయి. సో ఇదేంటి, సింగులర్ లో ఉంది. సో ఎస్ ఉంది కానీ ఇది ప్లూరల్, ఇది సింగులర్. సో ఎస్ ఉన్నా సరే సింగులర్ లానే, బట్ మీనింగ్ సింగులర్. అంటే కనిపించడానికి ప్లూరల్, దాని మీనింగ్ సింగులర్ అని ఆల్రెడీ చెప్తున్నాం. సో అందువల్ల ఇది ఏంటి, సింగులర్. సో దీన్ని ప్లూరల్లో పెట్టాలి. సో 2 అన్నాడు కదా, ఇక్కడ ప్లూరల్ ఉన్నాయి, ఇక్కడ ఏంటి, సమన్స్ అనేది సింగులర్, అందువల్ల సమన్సెస్ అవుతుంది. ఇంకొక ఈఎస్ అనేది దానికి యాడ్ అవుద్ది, సమన్సెస్ అని యూజ్ చేస్తేనే అది ప్లూరల్ అవుద్ది. ఓకే, సో ఇది ప్లూరల్ లా కనిపిస్తుంది కానీ ప్లూరల్ కాదు. ఓకే, నెక్స్ట్, ద వేజెస్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ అబౌట్ డికేడ్. ఒక డికేడ్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఇది వేజెస్ అనే వర్డ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నాం, వాళ్ళ సర్నేమ్ అనమాట ఇది. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క సర్నేమ్, సో ఫ్యామిలీ యొక్క సర్నేమ్ ఆర్ లాస్ట్ నేమ్. సో ఫ్యామిలీ
సో లాస్ట్ టైం ఆ సర్నేమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఎస్ యూజ్ చేసాం. సో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్యామిలీ యొక్క సర్నేమ్స్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎఫస్ట్రోఫీ రిమూవ్ చేసేయాలి. ఓకే, ఎఫస్ట్రోఫీ రాదు. ఓకే, వైద్య అనే ఒక నేమ్తో వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళంతా కలిసి ఇక్కడ ఉంటున్నారు. సో వైద్యాస్ అంటే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో ఇదేంటి సర్నేమ్, ఎఫస్ట్రోఫీ అంటే ఏంటి పొసెషన్. సో వైద్యాస్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. మరి నువ్వు ఎఫస్ట్రోఫీ యూజ్ చేస్తే దాని అర్థం ఏంటి పొసెషన్ ఇక్కడ. సో వీళ్ళ యొక్క పొసెషన్ కోసం మాట్లాడతాం. ఇక్కడ పొసెషన్ కోసం మాట్లాడడం లేదు సెంటెన్స్ లో. కొంతమంది పీపుల్ వాళ్ళ సర్నేమ్ ఇది, వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో వాళ్ళు కొంతమంది పీపుల్ కదా, సో వాళ్ళు అందరి కోసం కలిపి చెప్తున్నారు. సో వైద్యాస్ ప్లూరల్ ఫామ్ యూజ్ చేస్తాం. వైద్యాస్ అని ప్లూరల్ ఫామ్ యూజ్ చేసాం. కానీ ఎఫస్ట్రోఫీ ఎందుకు వస్తుంది? ఎఫస్ట్రోఫీ పొసెసివ్నెస్ చెప్పినప్పుడు యూజ్ చేయాలి. ఇక్కడ పొసెసివ్నెస్ ఏది? వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అని చెప్తున్నాం, కానీ ఆ ప్లేస్ వాళ్ళకి చెందుతుంది అలాంటివి ఏం చెప్పలేదు కదా. సో పొసెసివ్నెస్ చెప్పలేదు. పొసెసివ్నెస్ చెప్పినప్పుడు మనం ఎఫస్ట్రోఫీ యూజ్ చేస్తాం. ఇక్కడ పొసెసివ్ చెప్పలేదు. ఆ సర్నేమ్ కి చెందిన పర్సన్స్ ఇక్కడ ఉంటున్నారు. సో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కలిపి చెప్తున్నాం, అందువల్ల ప్లూరల్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాం. సో అది అక్కడ మిస్టేక్. సో అది దాని మీనింగ్ చూసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ యు ఆర్ అమాంగ్ దోస్ మ్యాన్ హూ ఎర్న్డ్ నేమ్ అండ్ ఫేమ్ నాట్ బై ఛాన్స్ బట్ బై హార్డ్ వర్క్. సో ఇక్కడ చూడండి, యు ఆర్ అమాంగ్ దోస్ మ్యాన్ హూ ఎర్న్డ్ నేమ్ అండ్ ఫేమ్ నాట్ బై ఛాన్స్ బట్ బై హార్డ్ వర్క్. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, అతని కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ. సో అతనికి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, ఛాన్స్ ద్వారా కాదు హార్డ్ వర్క్ ద్వారా వచ్చిందని చెప్తున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, యు ఆర్ అమాంగ్ దోస్ హూ హ్యావ్ ఎర్నెడ్. యు ఆర్ అమాంగ్ దోస్, నువ్వు అమాంగ్ దోస్ అంటే వాళ్ళలో ఒకడు. ఎవరిలో ఒకడు అంటే ఎర్నెడ్ నేమ్ అండ్ ఫేమ్. సో నేమ్ అండ్ ఫేమ్ ఎర్న్ చేసుకున్నావు, ఛాన్స్ ద్వారా కాదు హార్డ్ వర్క్ తో చేసుకున్నావు అని చెప్తున్నావు. సో అంటే నువ్వు ఆ కేటగిరీ పీపుల్కి చెందుతున్నావని ఒక పర్సన్ చెప్తున్నారు. సో యు ఆర్ అమాంగ్ దోస్, నువ్వు ఆ కేటగిరీకి చెందుతావు అని. సో వాళ్ళలో ఒకటివి, వాళ్ళలో దోస్, వాళ్ళలో ఇక్కడ దోస్ పీపుల్లోకి చెందుతున్నారు. కానీ ఇక్కడేంటి మ్యాన్, ఇక్కడేంటి ప్లూరల్. యు ఆర్ అమాంగ్ దోస్ మెన్ అని యూజ్ చేయాలి ఇక్కడ. సో ఆ మెన్ లోకి నువ్వు చెందుతావు, మ్యాన్ లోకి కాదు. ఎందుకంటే దోస్ మెన్ అనాలి, ఎందుకంటే ప్లూరల్. ఆ మెన్ లోకి నువ్వు చెందుతావు. సో ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, హార్డ్ వర్క్ తో వచ్చింది. సో నువ్వు అందులో ఒకడివి. సో దోస్ మెన్ అని యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ప్లూరల్. ఇక్కడ దోస్ ప్లూరల్. సో ఈ మెన్ ఏంటి? సో దోస్ మెన్, ఆ మెన్ వాళ్ళందరినీ కలిపి చెప్తున్నారు కదా. సో దోస్ మ్యాన్ కాదు, దోస్ మెన్. సో ప్లూరల్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అండ్ మేకింగ్ అ మిస్చీఫ్స్ అండ్ దేర్ హాలిడేస్ హ్యావ్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి, మిస్చీఫ్స్ అనే వర్డ్ ఉంది. సో మిస్చీఫ్ అనేది అన్కౌంటబుల్ నౌన్, సో ఎస్ రాదు. ఓకే, మిస్చీఫ్ మాత్రమే. షీప్స్, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఆర్ ఎకనామికల్లీ యూజ్ఫుల్ అండ్ సో దే ఆర్ రేర్డ్ ఫర్ వూల్ అండ్ మీట్. వూల్ అండ్ మీట్ కోసం వాటిని రేర్ చేస్తారు, పెంచుతారు, ఎకనామికల్ గా యూజ్ అవుతాయి కాబట్టి. ఓకే, షీప్స్. సో షీప్స్ అనే వర్డ్ లేదు. సో షీప్ నే సింగులర్ అండ్ ప్లూరల్ గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ షీప్ మాత్రమే వస్తుంది. అది సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో షీప్ మాత్రమే. సో కొన్ని వర్డ్స్ సింగులర్ అవే, ప్లూరల్ అవే అని చెప్పుకున్నాం కదా, అది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ రెడ్ ద లెటర్ అండ్ మేడ్ హిమ్ అవేర్ ఆఫ్ ఇట్స్ కంటెంట్. ఐ రెడ్ ద లెటర్ అండ్ మేడ్ హిమ్ అవేర్. సో ఆ లెటర్ చదివాడు అండ్ ఆ పర్సన్ గా అందులో ఏముందో చెప్పాడు. ఇక్కడ ఏంటి కంటెంట్. సో అందులో ఏముందని చెప్తే ఇక్కడ కంటెంట్ అనే వర్డ్ చెప్తుంది. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి? కంటెంటే ఎర్రర్ ఇక్కడ. కంటెంట్స్ యూజ్ చేయకూడదు, కంటెంట్ కాదు కంటెంట్స్. కంటెంట్స్ అని యూజ్ చేయాలి. సో రెండు డిఫరెంట్ ఫార్మ్స్. కంటెంట్స్ ఎస్ వచ్చింది, ఇది ప్లూరల్ ఫామ్ ఇది. ఓకే, అంటే ఇక్కడ కంటెంట్ అనేది సింగులర్ ఫామ్ ప్లస్ ఇది అన్కౌంటబుల్. సో ఇది కౌంట్ చేయలేం. సో కంటెంట్ ని కౌంట్ చేయలేం, ఇది అన్కౌంటబుల్, అందువల్ల ఇది సింగులర్. కానీ ఇక్కడ కంటెంట్స్ అనే వర్డ్ కూడా ఉంది. ఓకే, ఇది ప్లూరల్ ఫామ్ కానీ ఇది కౌంటబుల్. ఓకే, డిఫరెన్స్ చూడండి, కంటెంట్ కంటెంట్స్. కంటెంట్ అనేది సింగులర్ అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేం. కంటెంట్స్ ఏంటి? ప్లూరల్ ఎస్ వస్తుంది, సో ప్లూరల్ కౌంటబుల్. సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో జనరల్ గా వీటి మీనింగ్ ఏంటి? కంటెంట్స్ కానీ కంటెంట్ కానీ వీటి మీనింగ్ అంటే అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఏదో ఉంది, ఏదైనా ఒక దాంట్లో ఏదైనా ఉంది అని చెప్తాం కదా, రైట్? ఆ మీనింగ్ తోనే ఇది యూజ్ చేస్తాం. ఓకే, అమౌంట్ ఆఫ్ సంథింగ్ దట్ కంటైన్డ్ ఇన్, ఏదైనా ఒక విషయం, ఒక దాంట్లో అందులో ఉన్న అమౌంట్ అంటే అందులో ఏముంది. ఒక బుక్ తీసుకోండి, ఆ బుక్ లో ఏముంది,
సో కంటెంట్ ఏముందని యూజ్ చేస్తాం, ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. ఆ బుక్ కంటెంట్ ఏముందో చూస్తున్నామని. సో అలాగే దీని మీనింగ్ అయితే అదే. సో రెండింటికి మీనింగ్స్ ఎగ్జాక్ట్ అదే వస్తుంది, బట్ యూసేజ్ మాత్రమే డిఫరెంట్. ఓకే, సో కంటెంట్ సింగులర్ అన్కౌంటబుల్, కంటెంట్స్ ప్లూరల్ కౌంటబుల్ వస్తాయి. సో ఇక్కడ కంటెంట్స్ అని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ లెటర్ వల్ల. సో ఒక డాక్యుమెంట్, సో లెటర్, ఐ రెడ్ ద లెటర్, ఆ లెటర్ చదివారంటే ఇది ఒక డాక్యుమెంట్. సో ఇది ఒక డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఒక డాక్యుమెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంటెంట్స్ అనే యూజ్ చేస్తాం. ఓకే, సో టిపికల్ గా వాటిని ఏమంటాం, కంటెంట్స్ అనే యూజ్ చేస్తాం. సో ఒక డాక్యుమెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం మనం మాట్లాడుతున్నాం, సో దాన్ని కంటెంట్స్ అని యూజ్ చేస్తాం. అందువల్ల ఇక్కడ కంటెంట్స్ గా మారింది. ఓకే, సో మెయిన్ 2 టైప్స్ ఉన్నాయి, కంటెంట్ ఉంది, కంటెంట్స్ ఉన్నాయి. సో కంటెంట్ ఏంటి, సింగులర్ అన్కౌంటబుల్. సో ఇది అన్కౌంటబుల్ కాబట్టి ఇది ఎప్పుడు సింగులర్. సో ఇదేంటి, ఫ్లోరల్ నౌన్, సో ఎస్ వస్తుంది ఇక్కడ, ఫ్లోరల్, ఇది కౌంటబుల్. అండ్ ఇక్కడ అన్కౌంటబుల్ కాబట్టి ఇవి కౌంట్ చేయలేము మనం ఇందులో. ఒకవేళ చూడండి, బుక్స్ ఉంది, ఒక బుక్ ఉంది, బుక్స్ కంటెంట్ అని యూజ్ చేస్తాం. ఆ బుక్ లో ఉన్న కంటెంట్ ని కంటెంట్ అనే అంటాం, బుక్స్ కంటెంట్. సో వాటన్నిటిని మనం మెజర్ చేయలేం, అమౌంట్, వాటి ఎంత అమౌంట్ ఉంది అంతా చెప్పలేం. దాన్నే విడదీసాం అనుకోండి, ఆ బుక్ లో ఉన్న ఆ కంటెంట్ ని మనం సెపరేట్ గా విడదీస్తూ నెంబరింగ్ ఇస్తూ ఇలాంటివన్నీ చేస్తే మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాం. చూడండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని యూజ్ చేస్తాం. టేబుల్ ఆఫ్ కంటెంట్ అని, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ వాటిని కౌంట్ చేయగలం, కానీ ఇక్కడ కౌంట్ చేయలేం. అందులో బుక్స్ కంటెంట్స్ రాదు, బుక్స్ కంటెంట్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని యూజ్ చేస్తాం, అంటే వాటికి మెజరబుల్. ఇక్కడ అవి మెజరబుల్ కావు. సో అది డిఫరెన్స్ రెండింటికి. ఇక్కడ లెటర్, ఇది ఒక డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం కంటెంట్స్ గా యూజ్ చేస్తాం. సో అందువల్ల ఇక్కడ కంటెంట్స్ అని వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఐ షల్ నాట్ గో టు ద పార్టీ టు నైట్ సిన్స్ ఐ హ్యావ్ మెనీ వర్క్స్ టు కంప్లీట్ బిఫోర్ ఐ గివ్ ప్రెజెంటేషన్ టుమారో. ఇక్కడ చూడండి, వర్క్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దీనికోసం మనం ఆల్రెడీ రూల్స్ నేర్చుకున్నాం. ఇక్కడ మెనీ వర్క్స్, సో ఐ షల్ నాట్ గో టు ద పార్టీ. సో పార్టీకి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం, ఇక్కడ పని, వర్క్స్ అంటే ఇక్కడ ఏదో వర్క్ ఉంది, పని ఉంది ఇక్కడ. సో కొన్ని వర్క్స్ చేసుకోవాలి, ఇక్కడ రైటింగ్స్ కాదు, ఓకే, లిటరరీ వర్క్ ఏం కాదనమాట. సో ఏదో వర్క్ ఉంది, ప్రెజెంటేషన్ వర్క్ చేసుకోవాలి. ఓకే, సో అందువల్ల పార్టీకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏదో పని ఉంది. సో ఇక్కడ మెనీ వర్క్స్ అన్నాం, అంటే ఇక్కడ ఫ్లోరల్ లో యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మెనీ వర్క్స్ కాదు, ఓకే, మెనీ పీసెస్ ఆఫ్ వర్క్. ఓకే, మెనీ పీసెస్ ఆఫ్ వర్క్ అని యూజ్ చేయాలి, వర్క్స్ అని యూజ్ చేయకూడదు. మెనీ పీసెస్ ఆఫ్ వర్క్. సో అప్పుడు అది రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మస్ట్ బి ఆల్వేస్ ట్రూ టు వన్స్ వర్డ్స్ ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఓకే, వన్ ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. అండ్ వన్ మస్ట్ బి ఆల్వేస్ ట్రూ టు వన్స్ వర్డ్స్ ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవరీ. ఇక్కడ గ్రామర్ ఎర్రర్స్ కాదు, ఇక్కడ చూడండి, ఈ ఫ్రేమ్ చూడండి, ఇది ఉంది కదా. సో ట్రూ టు వన్స్ వర్డ్స్, సో ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ ఎర్రర్ వర్డ్స్ లో ఉంది. ట్రూ టు వన్స్ వర్డ్ అని మాత్రమే యూజ్ చేయాలి, వర్డ్స్ అని యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇది ఇలానే వస్తుంది, ఈ పార్ట్ ఇలానే వస్తుంది. ట్రూ టు వన్స్ వర్డ్ అని మాత్రమే యూజ్ చేయాలి, ట్రూ టు వన్స్ వర్డ్స్ కాదు. ఓకే, ట్రూ టు వన్స్ వర్డ్ అంతే. ఓకే, సో ఎస్ ఇక్కడ రాదు. నెక్స్ట్, ఈవెన్ ఆఫ్టర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ సెవరల్ యాక్ట్స్ అండ్ ప్రొవిజన్స్ వీ కెన్ సీ 5 years ఓల్డ్ బాయ్స్ వర్కింగ్ ఇన్ హజార్డస్ ఫ్యాక్టరీస్. చూడండి, ఇక్కడ ఓల్డ్ బాయ్స్ నౌన్, 5 years అని యూజ్ చేసాం, ఇయర్. 5 year ఓల్డ్ బాయ్స్ అని యూజ్ చేయాలి, సో ఇయర్స్ రాదు. సో నౌన్ అండ్ అడ్జెక్టివ్ రూల్. ద ఫ్యాన్స్ బ్లేడ్ కదా, సో ఫ్యాన్ నాన్ లివింగ్, సో రాదు. బ్లేడ్ ఆఫ్ ఫ్యాన్ హ్యాస్ బ్రోకెన్ అండ్ వీ మస్ట్ బై ఎ న్యూ ఫ్యాన్ బిఫోర్ డిస్పోజింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్, షీ వేర్స్ స్పెక్టికల్స్ అని యూజ్ చేయాలి, స్పెక్టికల్ అంటే రాంగ్. ఓకే, స్పెక్టికల్స్ అని యూజ్ చేయాలి. అండ్ సో షీ వాజ్ అనేబుల్ టు సీ ద గ్యాంగ్స్టర్ that attacked on the last night. So okay, she wears spectacles అనే యూజ్ చేయాలి, స్పెక్టికల్ అని వర్డ్ లేదు. ఓకే, ఆల్ ద ఫర్నిచర్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఫర్ ఎ సాంగ్ యాజ్ వీ వర్ ఇన్ ఎ హరీ టు లీవ్ ద టౌన్. సో ఆల్ ద, చూడండి, ఫర్నిచర్ అని మాత్రమే యూజ్ చేయాలి, ఫర్నిచర్స్ కాదు. ద యాంగ్రీ మాబ్ అటాక్డ్ పోలీస్ ఆఫీసర్స్ when they came to raise the illegal construction. ఇక్కడ చూడండి, యాంగ్రీ అండ్ మాబ్. సో మాబ్ అంటే ఏంటి, యాంగ్రీగా ఉన్న పీపుల్నే మాబ్ అంట.
ఓకే, సో ఇక్కడ యాంగ్రీ మళ్ళీ రాదు, సో అందువల్ల ఎక్స్ట్రా అయిపోతుంది వర్డ్స్. ఓకే, సో ద మాబ్ అటాక్డ్ అంతే. సో యాంగ్రీ అనేది రాదు. అండ్ దే లెఫ్ట్ దేర్ లగేజెస్, లగేజెస్ రాదు కదా, లగేజ్, దే లెఫ్ట్ దేర్ లగేజ్ ఎట్ హోమ్ బై మిస్టేక్ అండ్ వెంట్ టు ద రైల్వే స్టేషన్. సో లగేజెస్ రాదు, లగేజ్. నెక్స్ట్, ద కార్ వుడ్ నాట్ ascend the steep hill because it was in the wrong gears. సో కార్ ఉంది, ఒక స్టీప్ హిల్ ని ఎక్కాలి పైకి, ఎక్కలేదు. సో ఎందుకంటే అది రాంగ్ గేర్స్ అన్నాం. చూడండి, గేర్స్ ఒకసారి మనం గేర్ ఎప్పుడైనా ఒక గేరే యూజ్ చేయగలం. సో మల్టిపుల్ గేర్స్ ఒకేసారి యూజ్ చేయలేం కదా, సో గేర్ అని మాత్రమే యూజ్ చేయాలి. సో గేర్స్ రాదు. ద టికెట్ విండో రిమైన్డ్ క్లోజ్డ్ త్రూ అవుట్ ద డే. సో టికెట్ ఇచ్చే ప్లేస్ ఏంటది, విండో కాదు, కౌంటర్. సో టికెట్ కౌంటర్ అంటాం. సో టికెట్ విండో కాదు, విండో అంటే కిటికీ, రైట్. సో కౌంటర్ అనాలి. సో టికెట్ కౌంటర్. ఓకే, నెక్స్ట్, సత్యజిత్ రే హూ కన్సీవ్డ్, co-authored and directed a number of good films, okay, was one of India's most talented film makers. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ ఫామ్ నౌన్ రావాలి, ఇక్కడ మేకర్ ఉంది. సో వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ రావాలి. సో అతను ఫిల్మ్ మేకర్స్ లో వన్ ఆఫ్ ద పర్సన్, అంటే వాళ్ళలో ఒకడు. వాళ్ళలో అన్నప్పుడు ఆ మేకర్స్ ఫ్లోరల్ లో కదా ఉండాలి. సో మేకర్ అంటే సింగులర్, ఒక సింగులర్ పర్సన్ లో వాళ్ళలో ఒకరని ఎలా చెప్తాం. సో ఫ్లోరల్ పర్సన్స్ అక్కడ ఉన్నప్పుడే వాళ్ళలో ఒకరని చెప్పగలం. సో అందువల్ల సో మేకర్స్. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ యువర్ బుక్, ఇట్ ఈస్ సంబడీస్ ఎల్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సంబడీస్ ఎల్స్. చూడండి ఇక్కడ ఎల్స్ అని వచ్చినప్పుడు ఇది ముందుకు వచ్చేయాలి, ఎఫెస్ వెనక రావాలి, ఎల్స్ తర్వాత రావాలి, రైట్. నెక్స్ట్, యూ షుడ్ నాట్ పుట్ యువర్ సైన్ ఆన్ ఎనీ పేపర్ దట్ యూ హ్యావెంట్ రెడ్. ఓకే, సో నువ్వు చదవని ఏ పేపర్ మీద కూడా నువ్వు సైన్ చేయకూడదు. సో సైన్ అంటే వెర్బ్. సో యువర్ సిగ్నేచర్, నీ సంతకం నువ్వు పెట్టకూడదు. ఓకే, సో సైన్ అంటే వెర్బ్ ఇది, కానీ ఇక్కడ నౌన్ యూజ్ చేయాలి. యువర్ సైన్, యువర్ సిగ్నేచర్, నీ యొక్క సిగ్నేచర్ నువ్వు పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్, టౌన్స్ ఆఫ్టర్ టౌన్స్. సో ఇక్కడ ఆఫ్టర్ ప్రిపోజిషన్ టౌన్స్, సో ఎస్ఎల్ తీసేయాలి, రైట్. నెక్స్ట్, వెన్ వి రీచ్ ద ఫెయిర్ కి రీచ్ అయ్యారు, అండ్ వీ ఫౌండ్ దట్ దేర్ వాజ్ నో ప్లేస్ టు స్టాండ్. నో ప్లేస్ టు స్టాండ్, సో నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు కాదు, ప్లేస్ అసలు రాదు. సో నో రూమ్ అని యూజ్ చేయాలి. ఓకే, నో రూమ్ టు స్టాండ్. సో రూమ్ అంటే ఏంటి, ఎంప్టీ స్పేస్ అనమాట. ఎంప్టీ స్పేస్ అంటే ఖాళీగా ఉన్న ప్లేస్ అది. సో ఎంప్టీ స్పేస్ ని రూమ్ అంటాం, ఇక్కడ ప్లేస్ అని యూజ్ చేయకూడదు. సో అక్కడ నో రూమ్ టు స్టాండ్, నిల్చోడానికి ఎంప్టీ స్పేస్ లేదు అని అర్థం. సో నో రూమ్ అంటే అక్కడ ఎంప్టీ స్పేస్ లేదని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్, ఆల్ ద ఎవిడెన్స్ అంతే, అగెన్స్ట్ హిమ్ వాజ్ హెల్డ్ గిల్టీ. సో ఎవిడెన్సెస్ రాదు కదా, ఎవిడెన్స్. మై కజిన్ ఈజ్ ఏ చీటర్. సో చీటర్ చూడండి ఇక్కడ, కజిన్ బ్రదర్, సో బ్రదర్ కూడా రాదు, సో కజిన్ ఉంది. ఓకే, సో మై కజిన్ ఈజ్ ఏ చీటర్. సో చీటర్ కూడా రాంగ్ కదా, చీట్. సో చీట్ అని యూజ్ చేయాలి, చీటర్ అని యూజ్ చేయకూడదు. సో చీట్. ఓకే, అండ్ హీ చీట్స్ హిజ్ ఫ్యామిలీ అండ్ హిజ్ ఫ్రెండ్స్ టూ. ఓకే, సో కజిన్ బ్రదర్ లో ఇక్కడ బ్రదర్ రాదు, అలాగే చీటర్ కూడా రాదు. సో చీట్ అని మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ద కమిటీ వుడ్ నాట్ కమ్ టు ఎ ఫైనల్ కన్క్లూజన్. ఓకే, చూడండి, కన్క్లూజన్ అంటే ఏంటి, ఎండింగ్, లైక్ బాహుబలి 1 సెకండ్ పార్ట్ ఏంటి, కన్క్లూజన్ అంటే అదే ఫైనల్ పార్ట్. కన్క్లూజన్ అంటే ఫైనల్ పార్ట్ కాబట్టి మళ్ళీ ఫైనల్ ఎందుకు, ఎక్స్ట్రా అయిపోతాయి. సో ఫైనల్ తీసేస్తాం, రైట్. నెక్స్ట్, ద క్యాటిల్ ఇన్ ద మిడో వాజ్ టెరిఫైడ్ టు హియర్ ద రోర్ ఆఫ్ ద లయన్ విచ్ అపియర్ టు బి వైల్డ్ విత్ యాంగర్. సో ద క్యాటిల్ ఇన్ ద మిడో, సో మిడోలో ఉన్న క్యాటిల్ ఏంటి, ప్లూరల్, రైట్. క్యాటిల్ ప్లూరల్, ఇక్కడ ఏంటి, వజ్ ఉంది. సో వజ్ రాదు, వర్. ఓకే, వర్బ్. ఓకే, సో క్యాటిల్ ప్లూరల్, సో వర్బ్ అగ్రీ అవ్వాలి కాబట్టి వర్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్, దేర్ షుడ్ బి నో ఫర్నిచర్స్ ఇన్ ద రూమ్. సో నో ఫర్నిచర్స్ రాదు, ఫర్నిచర్. అండ్ నెక్స్ట్, దట్ హౌస్ ఇస్ బిల్ట్ ఆఫ్ స్టోన్స్. ఇక్కడ స్టోన్స్ రాదు, స్టోన్, ఎందుకంటే ఇక్కడ హౌస్ ని బిల్డ్ చేస్తారు, ఇక్కడ మెటీరియల్ గా యూజ్ చేస్తాం, స్టోన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్, సంతోష్ లివ్స్ బై ద ప్రిన్సిపల్స్ he professes.
ఇక్కడ ఇది రాంగ్. ఏఎల్ఎస్ కాదు, పిఎల్ఈఎస్. ఓకే, ప్రిన్సిపల్స్. ఎల్ఈఎస్ వస్తుంది. ఓకే, ప్రిన్సిపల్స్ కీ ప్రొఫెసర్స్. ఓకే, ఏఎల్ఎస్ కి ఒక మీనింగ్, ఎల్ఈఎస్ కి ఒక మీనింగ్. సో మీనింగ్స్ మారిపోతాయి. అండ్ నెక్స్ట్, ద అస్ట్రానమర్ హూ ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్ హ్యాస్ అరైవ్డ్. సో ఇక్కడ చూడండి, అస్ట్రానమర్ ప్రెడిక్ట్ చేయరు, అస్ట్రాలజర్ ప్రెడిక్ట్ చేస్తారు. సో అస్ట్రానమర్ కాదు, అస్ట్రాలజర్. సో వర్డ్ మీనింగ్ వేరే. అండ్ నెక్స్ట్, he told me that it was his friend's Shankar's house. Apostrophe ఇలా వస్తే అది రాంగ్ కదా. సో ఫ్రెండ్ apostrophe తీసేసి శంకర్స్ హౌస్ యూజ్ చేస్తుంది. ఓకే, సో ఒక దగ్గర రిమూవ్ చేసేయాలి. ఓకే, ఈ స్ట్రక్చర్ ఇలా రాకూడదు కాబట్టి. ఓకే, apostrophe కంటిన్యూ ఒకే రోలో రాకూడదు. సో అందువల్ల ఒకటి రిమూవ్ చేస్తాం. ఫ్రెండ్ శంకర్స్ హౌస్. ఒకటేంటి, అస్ట్రానమర్ ప్రిడిక్ట్ చేయరు, అస్ట్రాలజర్స్ ప్రిడిక్ట్ చేస్తారు. ఓకే, ప్రిన్సిపల్స్. ఓకే, డిఫరెన్స్. ప్రిన్సిపల్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ హౌస్ బిల్డ్ చేసాం అంటే మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ నౌన్స్ స్టోన్, అన్కౌంటబుల్, గోల్డ్, సిల్వర్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల స్టోన్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో టోటల్ 56 ఎర్రర్స్ అయితే చేస్తాం. నౌన్ ఫినిష్ అయిపోయింది, నౌన్ కాన్సెప్ట్ ఫినిష్ అయిపోయింది, ప్లస్ ఎర్రర్స్ కూడా ఫినిష్ అయిపోయాయి. సో ఎర్రర్స్ ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ మీరు కాన్సెప్ట్ బై హార్ట్ చేయాలి. ఓకే, సో కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో చేస్తుంటే మీకు అవి అర్థం అవుతాయి. సో లేదు డైరెక్ట్గా చేయాలంటే ఎర్రర్స్ అర్థం కావు, రావు. నేను చెప్పినా సరే రావు మీకు. ఓకే, సో మీరు ఫస్ట్ రూల్స్ అన్ని బై హార్ట్ చేయాలి. ప్రతి రూల్, ఎన్ని రూల్స్ అయితే చెప్పుకున్నామో ప్రతి వర్డ్ కూడా మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, అండ్ ప్రాక్టీస్ సెషన్స్. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఇలాగే ఒక్కొక్క సెక్షన్ వైజ్ యాడ్ చేస్తాను. సో ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ అట్లీస్ట్ 1 చాప్టర్, డైలీ ఒక చాప్టర్ ఎర్రర్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, సో అలా చేస్తేనే ఇవి బాగా గుర్తిస్తాయి. ఒకసారి చేసేసాం వచ్చేసాయి అనుకుంటే అవి గుర్తుండవు, అది ప్రాక్టీస్లో ఉండదు. సో అది సరిపోదు, ప్రాక్టీస్ సరిపోదు. అట్లీస్ట్ డైలీ ఒక చాప్టర్ అయితే చేయాలి. సో ఒక చాప్టర్ ఎర్రర్ చేయడానికి రఫ్లీ 10 to 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ అయితే పట్టదు. ఒక్కసారి ఫస్ట్ టైం చేసినప్పుడు టైం పడుతుంది, తర్వాత అంత టైం పట్టదు. ఓకే, అండ్ కంటెంట్ కంటిన్యూస్గా రివిజన్ చేస్తూనే ఉండాలి. డైలీ ఒక చాప్టర్ రివిజన్ చేయాలి, ఒక చాప్టర్ ఎర్రర్ ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఇలా చేస్తేనే గ్రామర్ వస్తుంది. సో మొత్తం ఇవన్నీ వచ్చేసాక మీరు మిక్స్డ్ ప్రాక్టీస్కి వెళ్ళిపోవాలి. ఓకే, ప్రీవియస్ పేపర్స్, మిక్స్డ్ ప్రాక్టీసెస్ మొత్తం చేయాలి. అప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రామర్ వస్తుంది. ఓకే.